కొన్ని విషయాలు హెబ్రీ పత్రిక హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7 నుండి 12 వరకు ఉన్న వచనాలు జాగ్రత్తగా మార్చి చదువుకుందాం. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారికి ఇలా చూపిస్తున్నాడు. ప్రభు ఇదిగో అప్పటిలో ఇశ్రాయేలు వారితోనూ నిబంధన చేయదు. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసితినని ప్రభు చెప్పుచున్నాడు. ఆ వారిలో ఎవడును ప్రభువును తెలుసుకునుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను చేసుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. చదివిన భాగంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాము. ఇక్కడ రాసిన 2 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి మొదటి నిబంధన అని మనం చూస్తూ ఉన్నాము, తర్వాత రెండో నిబంధన అని చూస్తూ ఉన్నాము. ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన అనగానే మనకు కొంచెం చాలా పెద్ద పదంలా అనిపిస్తుంది. అది సింపుల్ అండ్ అగ్రిమెంట్. మీరు నేను ఒక అగ్రిమెంట్ చేసుకోవడం. అగ్రిమెంట్ సార్, అది నాకు చాలా పెద్ద పదం అయిపోయింది. ఒక అగ్రిమెంట్ అనుకోండి, మన ఇల్లు ఏమన్నా కొనుక్కుంటున్నప్పుడు కానీ మనం వాళ్ళకి డబ్బులు ఇస్తాము, వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకుంటాము. ఏదో అటు ఇటు ఎక్స్చేంజ్ జరగాలి. నేను డబ్బులు ఇస్తాను, వాళ్ళు నాకు స్థలం ఇస్తారు, ఇద్దరు అగ్రిమెంట్ రాయించుకుంటారు. కానీ మన దేవుని నిబంధనలు కొంచెం వెరైటీగా ఉంటుంది. ఆయన మనతో ఏ రకమైన అగ్రిమెంట్ చేయాల్సిన పని లేదు, కానీ ఎందుకో చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇది చాలా ఆశ్చర్యమైన విషయం. మన ఏ పార్టీ వారు అంత అగ్రిమెంట్ ఏంటి? అసలు ఫస్ట్ ఫెలోస్ గా ఉన్న మనతో అగ్రిమెంట్ ఏంటి? అది ఈ గొప్ప దేవుని యొక్క కార్యక్రమం. మనకు అర్థం అవడం చాలా కష్టం, కానీ ఆయనకి ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటే మనకి ఇంకా బెటర్గా ఆయన అర్థం అవుతాం. లేకుంటే ఇందాక మనం చదివినట్టు భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంతే తేడా ఆయన ఆలోచన, ఆయన మార్గాలకి మన మార్గాలకి ఆలోచన. ఎప్పుడు తరచుగా మనం దాదాపు ఎప్పుడు మనం మాట్లాడుకున్న సమయంలో కూడా ఎప్పుడు ఆది కాండంలో నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు కూడా చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు కనిపిస్తాం. మొదటి అధ్యాయంలో ప్రత్యేకంగా, మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం దేవుడు భూమి ఆకాశము సృష్టించారు. దాని తర్వాత మానవుల్ని దాంట్లో ఉంచారు. అంతా కూడా ఆయన సృష్టించి మనుషుల్ని పెట్టారు. కానీ స్టోరీ మనకు తెలుసు. మన ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాము, భూమి పునాది వేయమునుపు యేసుక్రీస్తులో మనల్ని ఆయన ఎన్నుకున్నారు. అంటే స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆదం అవ్వలతో స్టార్ట్ అవ్వలేదు స్టోరీ అంతకంటే బ్యాక్గ్రౌండ్ లో జరుగుతాం. ఆదం అవ్వలు జస్ట్ మొత్తం ప్లాన్ లో ఒక చిన్న భాగం. చాలాసారి మనం అనుకుంటాం ఆదం అవ్వల్ని సృష్టించారు, వాళ్ళు వెంటనే పాపం చేశారు, అక్కడి నుంచి మానవులందరూ కూడా చెడిపోయి దారుణంగా తయారైపోయారు. ఇక స్టోరీ ఏముంది అక్కడ? అంతేనా దేవుని ప్లానింగ్ అనిపిస్తుంది. జస్ట్ స్టార్ట్ అయింది, కొద్ది రోజుల్లోనే ఇద్దరు చెడగొట్టేశారు మొత్తము. ఈరోజు పరిస్థితులు ఏర్పడ్డాయి, ఇంకా ఫ్యూచర్ ఏం చేస్తాం కూడా తెలియదు అనే ఒక పరిస్థితి. దేవునికి స్తోత్రం. ప్లానింగ్ అక్కడ స్టార్ట్ అవ్వలేదండి. భూమి పునాది వేయక మునుపు క్రీస్తు యేసులో ఆయన కొంతమందిని ఎన్నుకున్నారు. సెలెక్టెడ్ ఫ్యూ పీపుల్. మీరు నేను అందరూ ఇక్కడ చర్చ్ లో ఈరోజు ఉన్నాం కనుక ఉన్నామనే అనుకుంటున్నాం.
కానీ ఉన్నామో లేదో మనం పరిశోధించుకోవాలి. వ్యక్తిగతంగా జీవితం పరిశోధించుకోవాలి. ఎవరికి ఏ గ్యారంటీ లేదు. ఈ రోజు ఉన్న గ్యారంటీ రేపు ఉండకపోవచ్చు. మన ఆయనతో కలిసి ఉన్న రోజులంత వరకే మనకు మేలు. ఆయనతో విశ్వాసంతో కూడిన బంధము మనకు ఆయనతో కలిగి ఉంటేనే ఈ ఆట అలా సాగుతుంది. చివరి వరకు బాగుంటుంది. స్టోరీ ఎండ్ లో కూడా బాగుంటుంది. సంతోషంగా నిర్దోషులుగా ఆయన ఎదుట మనము నిల్చోగలుగుతాం. కానీ మధ్యలో ఎంతో మంది చరిత్ర అంతా చూస్తుంటే పడిపోయిన వారు ఉన్నారు, దారిలో తప్పిపోయిన వారు ఉన్నారు. వారిని చూసి వాళ్ళు దృష్టాంతంగా మనకి ఉన్నట్టు బైబిల్ చెప్తా ఉన్నారు. ఎగ్జాంపుల్స్ టు అస్. ఎవరెవరైతే పడిపోయారు అది మనం చూసి జాగ్రత్త పడాలి. దేవుడు అసలు మనల్ని ఎందుకు సృష్టించారనే ప్రశ్న అవుతుంది. వై డిడ్ హి క్రియేట్ అస్? ఎందుకు మనల్ని క్రియేట్ చేశారు అని ఒక ప్రశ్న వేస్తే అది స్పష్టంగా ఒక ఆన్సర్ అనేది బైబిల్లో లేదు. కానీ ఒక విషయం నాకు తెలుసు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఒక గొప్ప ఐక్యత సహవాసం ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక ఫెలోషిప్ ఉంది. వారు శాశ్వతమైన జీవులు. వాళ్ళని మనం వర్ణించలేం. మనం అనుకుంటా అలా ఎలా పాసిబుల్ అండి, మనం సైన్స్ ప్రకారం. కానీ మనకు తెలిసిన స్టోరీ కొంచెమే. ఏంటది? పుడతాము, చచ్చిపోతాము. ఈ రెండు గ్యారంటీ. ఇంతకంటే మన బుర్రలు పనిచేయవు. ఎందుకంటే ఒక కాలంలో అలాంటి ఒక గొప్ప అవకాశం ఉండేది మనకి. శాశ్వతమైన జీవితానికి ఒక అవకాశం ఉండింది. ఇట్ వాస్ పాసిబుల్ ఆ కాలంలో. కానీ ఎప్పుడైతే ఆ వృక్ష ఫలం తిన్నామో ఆ రోజు పోయింది మొత్తం. ఆ రోజు శారీరక మరణం వచ్చేసింది, త్వరలోనే ఆత్మీయ మరణం కూడా వచ్చేసింది. ఆత్మీయ మరణం అంటే దేవునితో కనెక్షన్. ఏ సంబంధం లేదు దేవుడు. దేవుని ఆలోచన ఏంటో మనకి అర్థం అవ్వని పరిస్థితి అయిపోయింది. అప్పటి వరకు ఏదో ఒక అవకాశం ఉండేది తెలుసుకోవడానికి దేవుడిని. అది చెడగొట్టేసుకొని ఎప్పుడైతే ఏదైనా బయట నుంచి వచ్చి ఎవ్రీథింగ్ ఇస్ గాన్. మన ఆలో ఎప్పుడు కూడా చెడ్డదై ఉన్నది. మీరు నమ్ముతారో లేదు కానీ నాకు 100% నమ్మకం దాని మీద. ఎవ్రీథింగ్ మన మైండ్ లో ఒక సహాయం చేయాలని వెళ్ళినా కూడా వెనకాల ఏదో ఒక లిటిగేషన్ ఉంటుంది. ఆనెస్ట్ గా ఉండి మనల్ని పరిశోధించుకుంటే తెలుస్తుంది. ఎక్కడో ఒకటి లిటిగేషన్ ఉంటుంది మనలో. దేవుడు మనుషుల్ని ఆయన స్వరూపంలో చేశారు. సో దాట్ హి కెన్ ఫెలోషిప్ విత్ us. మనతో కలిసి ఉందాం అనుకున్నారు. వాళ్ళలో మధ్యలో ఉన్న ప్రేమ మనలో పంచిపెట్టాలని అనుకున్నారు. మీరు కూడా నేర్చుకోండి. లుక్ అట్ దీస్ థింగ్స్. ఎంత హ్యాపీగా ఉంటుంది ప్రేమతో కలిసి ఉంటే. అవునండి, ఉండదా అండి? మీ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నప్పుడు, మీ పాతకాలం స్నేహితులతో కొద్దిసేపు మాట్లాడుకుంటే సంతోషంగా ఉంటుంది. ఫ్రీగా, మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏది దాచిపెట్టేది ఉండదు. ఎలా కావాలంటే అలా మాట్లాడుకోవచ్చు. మన హృదయం విప్పి. అలాంటి ఫ్రెండ్స్ ఉంటే దేవునికి ఇష్టం. అలాంటి ఫ్రెండ్స్ చర్చ్ లో ఉంటే ఇంకా దేవునికి అతిగా ఇష్టం. ఎందుకంటే అది దేవుని యొక్క ఉద్దేశం. అది మన అందరూ ప్రేమతో ఉన్న ఒక బంధము. ఎవరిని ఎవరు మోసం చేయకుండా, ఒక షరతు లేకుండా ప్రేమించేవాళ్ళు, యథార్థంగా ప్రేమించేవాళ్ళు. ఏ మోసము లేదు, ఏ కపటము లేదు. అలాంటి ఒక జనాలనైనా ఈ లోకం, భూమి అంతా వాళ్ళని నిండిపోవాలని అనుకున్నారు. జంతువులని కూడా చాలా సృష్టించారు, కానీ మానవుల్ని మాత్రం ఆయన స్వరూపం. వాంటెడ్ us in his image. ఆయన ఒక స్వరూపంలో ఆయన చేశారు. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఎప్పుడు ఉపయోగపడే అన్నమాట. ఒకసారి ఆదికాండంకి వెళ్ళిపోదాము. ఆదికాండంలో 1వ అధ్యాయంలో మనకు తెలుసు. 1వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో మనం చూస్తాం. ఆయన స్వరూపం ఆయన చేశారు. అండ్ దేవుడు వాళ్ళని ఆశీర్వదించారు. వాళ్ళు ఫలించి అభివృద్ధి పొంది మనము భూమిని నింపి దాన్ని లోపరుచుకొని దాని మీద ఏలాలి. అంటే ఓవర్ ఆల్ ది యానిమల్స్, ఓవర్ ఆల్ క్రియేషన్, మనుషునికి దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడు. మస్ట్ రూల్. రూల్ అంటే ఏదో దబాయించేసి తిరగడం కాదు. మనకు రూల్ అంటే మనకు తెలుసు. మన నాయకుల్ని చూస్తాము. సమ్టైమ్స్ మనమే మన యవన కాలంలోనే లేకుంటే మనకు అధికారం వస్తే ఎలా చెలాయిస్తామో. కానీ దేవుడు అలా కాదండి. దేవుని అధికారం మన యేసుక్రీస్తు ప్రభులో చూస్తాం. దేవుడు గురించి మనకేమైనా డౌట్ ఉంటే యేసుక్రీస్తు ప్రభుని ఒకసారి చూడాలి. దేవుడి గురించి ఏ సందేహం ఉన్నా కూడా
దేవుని స్వరూపంలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభును ఒక్క లుక్ వేస్తే మనకు అర్థం అయిపోతుంది. ఆయన దేని కొరకు వచ్చారండి? ఆయన స్పష్టంగా ఆయన టార్గెట్ చెప్పారు. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఐ కేమ్ టు హెల్ప్ యూ. ఇది దేవుని గురి కూడా ఇదే, మన గురి కూడా అదే అయి ఉండాలి. దేవుని యొక్క స్వరూపం మనం కలిగి ఉండాలంటే వీటు ఎవరికి సహాయం చేయాలని మనం చూసేవారుగా ఉంటాం. అలా అని చెప్పి లోకంలో ఉన్న సహాయం అనగానే చాలా మంది తయారైపోతారు. రోజు మీకు మెసేజ్ వచ్చేస్తాయి, దీనికి చేయండి, దానికి చేయండి, దీనికి చారిటీ ఫండ్, మీరు విధంగా మనం దొరికిపోతాం. బెస్ట్ థింగ్ ఇస్ దేవుడు మన చుట్టే పెట్టున్నారు ఎంతో మంది. మెనీ పీపుల్ అరౌండ్ అస్. మన ఇంట్లోనే చాలాసారి మీ సొంత పాపకి కావాలనుకో సహాయం, మేబీ మీ తల్లి గారికి కావాలేమో సహాయం, సహోదరులకు కావాలేమో సహాయం. ఎక్కడికక్కడ ఎంతో మంది అవసరతలు ఉన్నారు. ఎక్కడో తిరగక్కర్లేదండి. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో ఆప్యాయతగా మాట్లాడితే అదే మీరు చేసిన గొప్ప సేవ అనుకోవచ్చు. సహోదరుల్లో మీ పిల్లోడిని కొంచెం ఎంకరేజ్ చేయగానే చాలాసారి చాలా విషయాలు వాడి జీవితాలు మార్చివేసి అంతా ఇది ఉంది. ఎందుకంటే ఈ కాలంలో పిల్లలు స్కూల్స్ లో, కాలేజెస్ లో ఫేస్ చేసే ఒత్తిడి చాలాసార్లు చెప్పలేము. తల్లిదండ్రులుగా మనం చాలా స్ట్రిక్ట్ గా ఉండి వాళ్ళని బెదరగొట్టి డిసిప్లిన్ లో ఉంచాలని చెప్తే అది కుదరదండి. వాళ్ళు మీ దగ్గరికి రారు. మీకేమైనా కష్టం వస్తే ఫస్ట్ మీ దగ్గర రావాలి. మీ పిల్లలు వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినా, వాళ్ళు ఏమైనా తప్పు చేసినా, ఎంత భయంకరమైన తప్పు చేసినా ఫస్ట్ మన దగ్గర పరిగెత్తుకుంటూ రావాలి. పేరెంట్స్ దగ్గర రావాలి. డాడీ ఇలా చేశాను, మమ్మీ ఇలా చేశాను, నేను తప్పు అయిపోయింది, మీరు అలా చేయొద్దని చెప్పాను, అయినా నేను చేశాను, పెద్ద ఇరుకులో పడిపోయాను. మీ దగ్గర వచ్చే ఫ్రీడమ్ ఉండాలి. మన హిట్లర్ లాగా మన ఇల్లు క్రమం, మా ఇంట్లో చాలా డిసిప్లిన్ గా ఉంటుందండి, మా పిల్లలు చర్చ్కి వస్తారండి, బైబిల్ రోజు చదువుతారండి అని చెప్తే ఉపయోగం లేదండి. వాళ్ళు మిమ్మల్ని ఒక స్నేహితుడిగా వాళ్ళు కన్సిడర్ చేయగలగా. ఏదో ఒక ఏమంటారు పెప్ టాక్ లాగా చెప్పట్లేదు, కానీ దేవుని స్వభావం అంతే అండి. మీరు ఎప్పుడు తప్పు, ఎలాంటి తప్పు చేసినా ఆయన దగ్గరికి వెళ్ళామండి, మనం ఫ్రీగా వెళ్ళొచ్చు. ఆయన దగ్గర ఫ్రీగా వెళ్ళి చెప్పుకోవచ్చు అన్ని కూడా. మన కన్నీరు అంతా కూడా ఆయన పాదాల దగ్గర మనం చూసుకోవచ్చు. ప్రభు ఇలా చేశాను, ప్రభు ఏం చేయాలి. ఎన్నోసారి మనం వెళ్ళుంటే ఎన్నో ఇరుకుల నుంచి ఆయన బయట తీశారు మనకి తెలుసు. ఆయన ఏ ఒక్క సమయంలో కూడా ఆయన దగ్గర ఏడుస్తూ వచ్చిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు. సహాయానికి వచ్చిన వాళ్ళని ఎవరు వదిలిపెట్టలేదు. ప్రభా నాకు ఏం చేయాలో తోచట్లేదు, నాకు జ్ఞానం కావాలంటే జ్ఞానం ఆయన ఫ్రీగా ఇచ్చే దేవుడు. మనల్ని గద్దించకుండా, అంతేనా బ్రదర్ ఆ పదం, గద్దింపక ధారాళంగా ఇచ్చే దేవుడు ఆయన. మనకు అర్థం అవ్వదు, ఎందుకంటే థింకింగ్ వేరు, ఆలోచన వేరు. కానీ అర్థం చేసుకుంటే మనం కూడా అలాగే ఉంటాం. ఎన్ని తప్పులు చేసినా, ఎవరైనా చేసినా కూడా మన దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సహాయం చేసేవారుగానే ఉండాలి. ఎనీ హెల్ప్, సంథింగ్ విచ్ వి కెన్ గివ్, మనము ఖచ్చితంగా ఇవ్వాలి, చేయగలిగింది చేయాలి. అలా అని చెప్పి ఆలోచన లేకుండా ఏదో చేసినా ఏదో ఇవ్వడం కాదు, ఆలోచించే చేయాలి. వాళ్ళకి శాశ్వత మేలు కలిగే విధంగానే చేయాలి. ఏదన్నా కూడా టెంపరీగా ఏదో చేయడం కాదు. వాళ్ళకి ఏదన్నా శాశ్వతంగా దేవుడు అలాగే ఆలోచిస్తారు. మన విషయంలో ఆయన ఏదైనా ఇచ్చినప్పుడు, తీసివేసినప్పుడు ఎప్పుడు మన శాశ్వతమైన మేలే ఆయన టార్గెట్ లో ఎప్పుడు కూడా. ఒకరోజు ఈ బిడ్డ నాతో సదాకాలం పరలోకంలో ఉండాలి, నా స్వరూపం కలిగి ఉండాలి, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మన జీవితంలో చేస్తూ ఉంటారు. క్రైస్తవ బిడ్డలుగా మన గొప్ప ఆధిక్యత అది. మన జీవితంలో ఎత్తులు లోతులు జరుగుతూ ఉంటది, కొండలు గుట్టలు ఇతర మార్గములు అన్నీ ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఆయన సరి చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సహాయం చేయడానికి కూడా ఇష్టపడే దేవుడు. సో ఆదం అవ్వలకి ఆయన ముందు ఒక మంచి చాయిస్ పెట్టారు. ఆ చాయిస్ ఏంటో తెలుసండి? ఆదం అవ్వలకి అన్ని కూడా ఇచ్చారు, మనకు తెలుసు. వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, మంచి ఉద్యోగం ఇచ్చారు, మంచి పార్ట్నర్ ఫ్రెండ్స్ ఇచ్చారు, కంపానియన్స్ ఇచ్చారు, భార్య భర్తలు బాగా కంపానియన్స్ గా ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, తెలివి ఇచ్చారు. ఆయన ఒక్క విషయం వాళ్ళకి చెప్పలేదు, కానీ ఒక విషయం చెప్పారు. ఏం చెప్పలేదండి?
మీరు జీవపు వృక్షంలో మీరు రోజు తినాలని చెప్పారు? చెప్పలేదు. అది ఎందుకో స్కిప్ చేశారు, అని చెప్పలేదు. ఇదేం చెప్పారు? మంచి చెడు జ్ఞానం కలిగే వృక్షంలో మీరు తినొద్దు అన్నారు. సో అది మనం అందరం కూడా లాజిక్ గా మనం అర్థం చేసుకుని, ఇప్పుడు పిల్లలు చాలా మంది చదివే పిల్లలు ఉన్నారు, ఎందుకంటే అలా అని చెప్పి మీకు ప్రశ్న వస్తుంది. అవును, మంచి చెడు తెలుసుకోవడం తప్పే ఉంది, మంచిదే, మనకు తెలుసు, అని మంచిది కాదు. సమ్టైమ్స్ పిచ్చివాడి చేతిలో ఒక తుపాకీ పెట్టేసినట్టే. ఈ దేవుడు మన సొంతంగా, అంటే ఓకే, సింపుల్ గా చెప్పాలంటే రెండు చాయిస్ దేవుడు ఇచ్చింది. ఒకటి ఆయన చెప్పలేదు, ఇంకోటి చెప్పారు ఆయన. ఈ సొంత తెలివితేటలతో జీవించే ప్రయత్నం చేస్తే, సొంత తెలివితేటలతో నేను తెలుసుకొని ఈ లోకంలో బ్రతుకుతాను, నాకు స్వాతంత్ర్యం కావాలి, నేను డిసైడ్ చేస్తాను ఏం చేయాలి, మంచిదేంటో చెడుదేంటో నేను తెలుసుకోవాలి, నేను చేస్తాను, నేను చూస్ చేస్తాను అనే ఒక చాయిస్ దేవుడు ఆయనకి ఇచ్చారు. చెయ్యొద్దన్నారు, అది మాత్రం దాని జోలికి వెళ్ళొద్దన్నారు. వెళ్తే మీరు చేస్తారు అన్నారు. ఇంకోరేమో అందించేశారు పక్క నుంచి, చావనే చావరు అన్నారు. ఏది నమ్ముండాలి వాళ్ళు? సింపుల్ గా దేవుడిని నమ్ముండాలి, కానీ ఎందుకో వాళ్ళు మోసపోయారు. ఇదే చాయిస్ మనకి ప్రతిరోజు మన జీవితంలో వస్తూ ఉంటుంది. ఎవ్రీ డే మన జీవితంలో ఇదే చాయిస్ ఉంటుంది. సొంత తెలివితేటలతో బ్రతకాలా, దేవుని మీద ఆధారపడి బ్రతకాలా అనేది ఎప్పుడు ఇదే చాయిస్. మన తెలివితేటలు ఏదో చెప్తూ ఉంటది, ఇలా చెప్పండి, అలా చేయండి అని మనకి మన సొంత ఆలోచనలు. అలాగే ఎంతో మంది మనకు ఆలోచనలు, ఐడియాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త. దృష్టిని ఆలోచన చెప్పున మన నాడు పాపులను అడిగితే అందరూ అలా వెళ్తున్నారు, నేను కూడా అలా నిల్చోకూడదు, కొట్టుకుపోతాము. అలాగే లోకంలో ఉన్న అన్ని సనుగుడు గొనుగుడు చేసుకుంటూ కూర్చొని సాయంకాలం టైం పాస్ చేసే వాళ్ళతో చేరకండి, మిమ్మల్ని వాళ్ళు లాగేస్తారు. మనకంతా ఖాళీ టైం ఉంటే, ఖాళీ టైం లేకుండా కూడా చేసుకొని ఏం చేయాలి మనం? దేవారాత్రం, దేవుని వాక్యం ధ్యానం చేయాలి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అది మనకి ఎంతో బలము, సహాయం ఇస్తుంది. నాకు తెలియదు కానీ మీ అనుభవాలు జస్ట్ సమ్ టైమ్స్ ఒక్క మాట చాలు ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఎంత ధైర్యం ఇస్తుంది, ఎంత జీవం ఇస్తుంది. మనకి లేదు ధైర్యం, మన పెరికి వాళ్ళము ఆలోచనలు మనం అడగక్కర్లేదు, మన కంటే చెత్త ప్లానింగ్ ఎవరికి ఉండదు. కానీ జస్ట్ ఒక్క నిమిషం దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తే ఎంత శ్రాంతి కలుగుతుంది, కాన్ఫిడెన్స్ కలుగుతుంది జీవితం మనము ఎదుర్కోవడానికి. ఎంత వ్యాధిలో కానీ, ఎంత సఫరింగ్ లో ఉన్నా కూడా జస్ట్ ఒక మాట చాలాసారి ఎంతో ఉజ్జింపు చేస్తుంది మనల్ని. దేవుడు చెప్పారు, మీ సొంత ఆలోచన ప్రకారం జీవించే ప్రయత్నం చేయకండి, మీరు చచ్చిపోతారు అన్నారు. వాళ్ళు వినలేదు. తర్వాత మనకు తెలుసు సొంత తెలివితేటలతో బతికిన వాళ్ళు ఏం చేశారు అనేది. చూస్తే భూమి అంతా కూడా చెడిపోయింది, అంతా కూడా చెడిపోయింది. ఆ రోజు ఆదమవ్వల దగ్గర వెళ్తే వాళ్ళు ఒకరినొకరు చెప్పుకున్నారు, ఈమె ఇచ్చారు అన్నారు, ఆమె ఏమో స్వరూపం నన్ను మోసం చేసిందని చెప్పారు. ఎవరి మీద వాళ్ళు అటు ఇటు బ్లేమ్ షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. దేవుడు చెప్పారు, మీరు చేసిన పని ఎంత దారుణమైన పని మీరు చేశారు, మీకు తెలియదు హౌ మచ్ యూ లాస్ట్. మీరు ఎంత అంటే ఎంత పోగొడేసుకున్నారో మీకు తెలియదు, ఎంత నష్టపోయారో మీకు తెలియదు. ఆ రోజు మనం మన జీవితంలో ఒక భయంకరమైన ఒక విషయాన్ని మనం ఆ రోజు లేవనెత్తాం. ఆ రోజు ఈ శరీరము అప్పుడు వరకు దాని ప్రభావం అంత లేదు. ఒక శరీరము తినడానికి, బతకడానికి, నడవడానికి కావాల్సిన ఈ శరీరంలో అది ఒక మేజర్ సమస్యగా మారిపోయింది. ఆ ఫలం తినంగానే ఇంకా అన్ని మనకే తెలుసు. కానీ వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? ఓ జ్ఞానం వచ్చేసిందండి, సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. వెంటనే దాక్కున్నారు వాళ్ళు. ఒకరి దగ్గర నుంచి ఒకరు దాక్కున్నారు, దేవుడి దగ్గర నుంచి కూడా దాక్కున్నారు. భయం పట్టేసింది వాళ్ళని. ఇంత పెద్ద లోకాన్ని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి సరిపోలేదు. సొంతంగా మనము బయలుదేరితే అలాగే ఉంటుంది. దేవుని సన్నిధిలో
ఆయన్ని ఫాలో అవుతే ఆయన ఎంత చక్కటి మార్గాల్లో మనల్ని నడిపిస్తారు. ఇరుకైన మార్గమే కానీ ప్రాణానికి సుఖంగా ఉంటుంది, జీవం వస్తుంది మన దానిలో నడుస్తుంది. దేవుని మార్గాలు అలా ఉంటాయి. సో వీళ్ళు అది పోగొట్టేసుకున్నారు. దేవుడు చెప్పారు, మీరు చేసిన పని అలా భూమి శపించబడింది. చూడండి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో 17వ వచనము ఆదంతో చెప్పారు, నేల శపించబడింది, మీరెంత కష్టపడినా కూడా దానిలో నుంచి ఏమీ రాదు. ఏమొస్తుంది? ముళ్ళు వస్తుంది. ఎప్పుడైతే అలా చెప్పేశారో ఆ రోజు నుంచి వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు. ఆయన 6వ అధ్యాయానికి వెళ్ళిపోతే మొత్తం లోకం అంతా దారుణంగా తయారైపోయింది. తర్వాత నోవా కాలంలో దేవుడు జలప్రలయం తెచ్చి అందరినీ కూడా ఆయన అంతం చేశారు. కానీ ఒకే ఒక వ్యక్తిని ఆయన నిలబెట్టారు. చివరి దినాలు చాలాసార్లు మనకు ఆ దేవుని ప్లానింగ్ అర్థం అవుతుంది. అసలు అంతమందిని చేయడం ఎందుకు, మళ్ళీ అందరినీ అలాంటి దారుణంగా తయారైపోయి అందరినీ వాషౌట్ చేయడం ఎందుకు, ఏమొచ్చింది, దేవుని ప్లానింగ్ ఏంటి మనకు అర్థం అవ్వదు. బట్ సింపుల్ అర్థం చేసుకోవడము. పేతురు రాసిన పత్రిక 2వ పత్రికలో ఉంటది. ఆ చివరిలో అధ్యాయంలో ఆయన చెప్తారు, చాలా మంది ఈ రోజు అపహాసం చేసుకుంటూ తిరుగుతారు. ఏమని? ప్రభు ఏదో వస్తారన్నారు, ఏమైంది, ఎక్కడండి ఆయన కనపడలేదు, ఎక్కడ కనపడలేదు, ఎప్పుడు వచ్చారు? మేము కాలం నుంచి మాస్టర్లు వీళ్ళందరూ చెప్తూనే ఉంటారు, ఏదో వస్తున్నారు, ఎక్కడ వచ్చారు? చదవండి కావాలంటే 2వ పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం. కొందరు ఆలస్యము నేర్చుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. సో ప్రభు లేట్ చేస్తున్నారంటే దీర్ఘశాంతం, అది ఈజ్ జస్ట్ పేషెంట్. కానీ అపహాసులు చెప్తారా, మీరు అలా పేషెన్స్ అంటూ ఉంటారు, కానీ ఎక్కడండి అంటే చూడండి, ఇక్కడ రాస్తుంది 5వ వచనం చూడండి, దాంట్లోనే మీరు మర్చిపోయారేమో దేవుడు భూమి ఆకాశం నీటి నుంచి రైట్ 6వ వచనము అదే రైట్. నోవా కాలంలో ఒక ఇన్సిడెంట్ మన ఫ్యూచర్ ఒక దీన్ని సూచిస్తూ ఉంటుంది. మీరు అనుకోకండి ఏమవుదు అని చెప్పి. మీకు తెలుసండి, కరోనాకి ముందు అందరూ దర్జాగా తిరిగేస్తూ ఉన్నారు, లోకంలో ఏమవుదు అనుకోని కూడా. కరోనా అందరు ఇంట్లో దాక్కోలేదు, మనం అందరం మాట్లాడుకోవడానికి భయపడం, ఎక్కడ భార్యతో మాట్లాడితే నాకేమైనా అంటుకుంటుందేమో అని చెప్పి. మనం కొంచెం పొగరు ఎక్కువ అండి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ మనుషులకి. అయినా బుద్ధి రాలేదు. అతి కష్టంలో అందరూ బతికి, అందరూ చైనా వాళ్ళని కాసేపు తిరుగుతున్నాము, కాసేపు ఇంకోరిని తిరుగుతున్నాము, అంత చేశాము. తర్వాత బుద్ధి వచ్చి ఉండాలా, బాబు మన ప్రాణము ఇంత మాత్రము, కలిసి కొద్ది రోజులు ఉంటే బాగుంటది కదా అంటే వెంటనే యుద్ధాలు మొదలు పెట్టేశారు, కొట్టుకొని చచ్చిపోతున్నారు. మరి కరోనా నుంచి బయట ఎందుకు పడ్డారు? కొట్టుకొని చచ్చిపోవడానికి. మనుషుల ఒక వ్యవహారం మనకి ఎప్పుడు కూడా ఇట్ ఇస్ వెరీ 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 డిఫికల్ట్. చెడ్డతనం అది మనలో ఉందండి, ఎవరిలో మనలో ఉంది, మనలో లోపల ఉందండి. అది అప్పుడప్పుడు బయట వస్తూ ఉంటుంది. ఏదో కొంచెం పరిస్థితి మారంగానే మనలో నుంచి బయటకు వచ్చేస్తాం. మనల్ని ఇరిటేట్ చేసే కరెక్ట్ పర్సన్ రావాలి, కానీ మనము ఇరిటేట్ అవ్వం. అప్పటి వరకు పాస్టర్లో, దేవుని భక్తులు, శాంత స్వభావం కలిగిన వారుగా తిరుగుతాం, కానీ చిన్న ఇది దొరకాలి కానీ అప్పుడు. కానీ దేవునికి స్తోత్రం, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నిజంగానే దేవుని స్తుతించండి. ఎందుకంటే ఇన్ని రోజులు మనకేం లేదు అనుకున్నది ఏదో ఉంది, లోపల ఏదో ఉంది. స్తుతించి ఎవరినైతే గాయపరిచాం వాళ్ళకి సారీ చెప్పి సెర్చ్ చేసుకొని మనలో ఉన్న ఈ చెత్తని మనం సెర్చ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే మనకి ఒకే ఒక మార్గం ఈ లైఫ్. రైట్. దేవుడు
ఆ రోజు భూమిని శపించి, మీరు దేవుడు ఎలాంటి జాలి గల దేవుడు అంటే, ఆ మరి 8వ అధ్యాయంలో చూడండి, ఆదికాండంలోనే నోవా వాళ్ళ కాలంలో ఆ జంతువులు నోవా అందరు బయట వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళ ఒక బలియాగం కోరారు. 21వ వచనం, ఆదికాండం 20 21 చదవండి. కొన్ని తీసుకుని ఆ పెట్టె మీద దహనబలి అర్పించారు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆజ్ఞాపించి, ఇక మీదటి నన్ను పెట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరహృదయ ఆలోచన వారి భార్య నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఎదురు సంతకి సమరిస్తాను. భూమి నిలిచినంత వరకు వెదకాలన కోతకాలము శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబలను ఉండక మానవని తన హృదయంలో అనుకుంది. రైట్, అక్కడ ఒక మాట చూసారా 21వ వచనంలో, నేను ఇంకా ఈ నేలను ఎప్పుడు కూడా మనిషి వల్ల శాపించారు. ఆ ఏదైనా తోటలో ఏం చేశారండి ఆయన? వాళ్ళు ఎప్పుడైతే పాపం చేయ, నేల నీ గురించి శపించబడింది, నీకు ఇంకా తుప్పలు తప్ప ఏమీ రాదు, ఎంతో కష్టపడితే తప్ప నీకు మంచి ఫలం రాదు అలా డిక్లేర్ చేసిన దేవుడు ఈరోజు చూడండి ఆయన మార్చారు. ఆయన సర్లే వీళ్ళు బాగుపడే లక్షణాలు ఏమి లేవు, లెట్ us give them. నేల ఇంకా మీ గురించి నేను శపించాను, నేల అది పండితే దాని కాలంలో సీజన్స్ లో మనం చూస్తున్నాం కదా, సమృద్ధిగా ఉందా మనకి ఏరియాస్ లో, రోజు పంటలు మనకి, అది వాళ్ళు దాన్ని తయారు చేయడం, షాపులో మనం కొనుక్కోవడం, తినడం, ఇవన్నీ జరుగుతూ ఉందా అండి? కేవలం ఆ రోజు ఆ కండిషన్ ఆయన మార్చారు కనుక. ఎందుకు మార్చారో తెలుసండి కండిషన్? అక్కడ వింతైన పదం రాసింది. దేవుడు ఒక ఏం ఏమొచ్చిందండి ఆయన 21వ వచనంలో? లేదు సిస్టర్, ఆ బలియాగం తర్వాత అది ఒక బలియాగం ఒకటి ఇచ్చారు అంతేనా? బంట్ ఆఫరింగ్ అని రాస్తున్నప్పుడు 20వ వచనమే అండి. యా దహన బలి అర్పించారు. తర్వాత చూడండి, ఇంపైన సువాసన మనకి కొంచెం అర్థం అవడం కష్టం. అదేంటండి, పక్షిని బర్న్ చేశారు, మనకు కొంచెం జాలేస్తుంది, బాబోయ్య అలాంటి పని ఎందుకు చేశారండి, పక్షి కదా. అలాగే దాని యొక్క ఇంపైన సువాసన ఏంటండి అంటే, నీకు నాకు ఇందాక కాసేపు తర్వాత ఇంటికి వెళ్తే మేబీ చికెన్ లో ఉందేమో, దాని సువాసన మనకి ఇప్పుడే తగులుతూ ఉంటుంది. దేవుడికి అలాంటి ఏమన్నా ఉన్నాయండి? అవునండి ఇది సూపర్ గా ఉంది టేస్ట్ అన్నది కాదండి, అది కాదండి అక్కడ రాసింది. దహన బలి అనేది ఒకటి ఉంటుంది, దట్స్ ఎ ఆఫరింగ్. ఇంపైన సువాసన ఏంటో తెలుసండి? అక్కడ మనకి అర్థం అవడానికి అలా రాశారు, కానీ యాక్చువల్లీ మనం చూస్తే ఎవరైతే వాళ్ళ జీవితాలు ఆయనకి పూర్తిగా సమర్పించేస్తారో, ఇంకా నా ఇష్టం కాదు నీ ఇష్టము, మనం ఎప్పుడైతే మన జీవితాలు ఆ యాగపీఠం మీద పెట్టేస్తారో, అలాంటి జీవితాలు కలిగిన వాళ్ళ సువాసన ఆయనకి ఎప్పుడు కూడా చాలా ఇంపైనదిగా అనిపిస్తూ ఉంటుంది. 1 కొరింథీలో ఒక మాట రాసింది, నేను గుర్తొచ్చి ఉండాలి, అది 1 కొరింథీ సారీ 2 కొరింథీ 2వ అధ్యాయంలోనే 14 మా ద్వారా ప్రతి స్థలం అందులో అలాగే 15 కూడా రైట్. క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏకైక వ్యక్తి, మనకు అందరికి తెలుసు, ఒక మానవుడిగా వచ్చి, ఆయన దేవుడిగా కాదండి వచ్చింది, మానవుడిగా మీలాగా నాలాగా ఎగ్జాక్ట్లీ ఈరోజు మీరు నేను ఇక్కడ ఎలా ఉన్నామో ఎగ్జాక్ట్ గా అలాగే ఆయన ఈ లోకానికి వచ్చారు.
ఆయన దేవుడే రాలేదండి, మానవుడిగా వచ్చాడు. కానీ ఆయన జీవితంలో మనకంటే డిఫరెన్స్ ఏంటో తెలుసండి, ఒకే ఒక గురి. నేను వచ్చింది నా తండ్రి చిత్తం చేయడానికి, అంతే. మరి ఏ కాలంలో ఆయనకు ఊహ తెలిసిందో, ఏ కాలంలో ఈ విషయాలన్నీ తెలిసిందో నాకు తెలియదు, కానీ ఏదో ఒక సమయంలో ఆయన గ్రహించారు, నేను దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నారు. హీ హాజ్ అ పర్పస్ విత్ మీ. ఎప్పుడు గ్రహించారో నాకు తెలియదు. దేవుని వాక్యం ఓన్లీ వినేవాళ్ళు. మీకు నాకు ఈరోజు ఇందాక పాట పాడుకున్నాం కదా, భలే భలే మాట, బైబిల్ మాట. నాకు బైబిల్ ఉన్నది రియల్లీ ఎంత ఫార్చునేట్ అంటే అంత ఫార్చునేట్. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు చేతిలో బైబిల్ అనేది లేదు. కొత్త నిబంధన అప్పుడు లేదనుకోండి, పాత నిబంధన కూడా ఆయన చేతిలో లేదు ఒక గ్రంథంగా. ఓన్లీ సమాజ మందిరానికి వెళ్ళి వారానికి ఒకసారో ఆ మధ్యలో వెళ్ళి అక్కడ ఉన్న లేవి కాను యాజకులు ఎవరన్నా అడిగి తెలుసుకోవడం, అంతే. మిగతా అంతా బై హార్ట్ చేసుకోవడం. అందుకే ఆయనకు అన్ని గుర్తున్నాయి, మనకు గుర్తుండవు. మనకు బైబిల్లో ఉందో, మొబైల్లో ఉంది, అన్నిట్లో ఉంది, కానీ ఏది గుర్తుండదు. ఆ కాలానికి ఈ కాలానికి అదే తేడా. వాళ్ళు మెమరైజ్ చేసేవాళ్ళు, కష్టపడి మెమరైజ్ చేసేవాళ్ళు. అది ఎంతో సాతాను శోధించినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాట తీసి చెప్పారు ఆయన. ఆ రోజు శోధనే ఆయన హృదయంలో దాచిపెట్టారు కనుక ఆయన పాపం చేయకుండా ఉన్నారు. సో మనకు కూడా ఒక లెసన్ అది. జీవితంలో రోజు ఒక మెమరీ వర్స్ పెట్టేసుకోండి. రోజు ఒక మెమరీ వర్స్, ఒక్క మెమరీ వర్స్ ఎక్కడి నుంచైనా తీసి, ప్రత్యేకంగా కొత్త నిబంధన పాత నిబంధన తీసుకోవచ్చు. కానీ దేవుడు మనతో మాట్లాడే వచనాలు ఒకటన్నా మెమరీ పెట్టుకుంటే 360 రోజుల్లో ఎన్ని వస్తాయండి? స్కిల్ ఉంటే డబుల్ చేసేయచ్చు, రోజుకి 2. కానీ ఆ మొబైల్ అటు ఇటు షార్ట్స్ చూసుకునే బదులు అలా చేయాలనిపించినప్పుడు ఒకసారి మెమరీ వర్స్ చూసేసుకోండి. అనవసరం చూడకూడదని నేను చెప్పట్లేదు, కానీ అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ సాతాను తప్పుదారిలో పట్టించి, దేవుని వాక్యంతో మన హృదయంలో నిండి ఉంటే మనకి సమయోచితమైన ఆయన వాక్యం అందిస్తారు, సహాయం అందిస్తారు, పరిశుద్ధాత్మ మన జ్ఞాపకం చేస్తారు. దేవుని వాక్యము ఆత్మ ఒక ఖడ్గము. ఆత్మకి మన ఖడ్గం ఇవ్వకుంటే ఎక్కడి నుంచి మాట్లాడుతుంది ఆత్మ? ఊర్లో అన్ని సినిమాలు లేకుంటే షార్ట్లు ఇవి అయితే ఏం ఖడ్గం ఉంటుంది ఆత్మ చేతిలో? సమయంలో మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఊర్లో నుంచే తీస్తారు, దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తారు. దిస్ ఇస్ ద వర్స్, రిమెంబర్ అని చెప్పి చెప్తారు. మనకు అది మనకు ఉపయోగపడుతుంది ఆ సమయంలో. దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభు ఈ చెప్పారు, నేను చేయడానికి నేను రాలేదు, దేవుని చిత్తాన్ని చేయడానికి వచ్చాను. ఆయన ఒకసారి శిష్యులు వచ్చి అడిగారు, మీరు ఫోన్ చేయరండి అంటే, ఆల్రెడీ ఫుల్ గా తినేశాను. నా ఫుడ్ ఏంటో తెలుసండి, ఆయన ఒక చిత్తం చేయడము, అది ఫినిష్ చేయడమే నా పని. యోహాను 17లో ఆయన 4వ వచనంలో ఆయన రాశారు, తండ్రి నీ చిత్తం నేను చేసి ఈ పని నేను ముగించేసి నిన్ను మహిమపరిచాను. సిలువలో ఆయన చెప్పారు సమాప్తమైనది. సో ఆయన ఒక గురి కలిగిన ఒక జీవితం జీవించారు. ఒక గురి అంటే ఒక ఉద్దేశం. అలాంటి ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్తున్నారు. ఈయన జీవితము ఆయన 2-3 సందర్భాల్లో చెప్తారు. బాప్తిజంకి యోహాన్ బాప్తిజం ఇచ్చే సమయంలో, బాప్తిజం నీటి నుంచి బయటికి రాగానే ఏం చెప్పారో తెలుసండి దేవుడు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చివరిలో మనం చూస్తాము, ఈయన నా ప్రియ కుమారుడు. అంటే ఆయన పార్షియాలిటీ కాదండి, కనుక ఏంటి ప్రొజెక్ట్ చేయాలి అని చెప్పి అనుకోవట్లేదు. నిజంగానే అలా జీవించారు. ఆయన 30 సంవత్సరాలు ఆయన ఇంట్లో, వీధుల్లో, సమాజ మందిరంలో ఆయన ప్రవర్తన చూసి దేవుడు చెప్పారు, ఈయన టాప్, ఈయన ప్రియ కుమారుడు. అది ఏదో పార్షియాలిటీ కాదండి. మీరు నేను అందరము ఆ విధంగా జీవిస్తే ఆ ఒక వాక్ ఆయన నోట్లో నుంచి మనకి వెలుపడుతుంది. అలా మంచి దాసుడా, ఏదైతే
కొంచెం నమ్మకం ఉన్నా, మీకు ఇచ్చిన చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నారు, వాళ్ళే చేసావు పని అని చెప్పి దేవుడు మనల్ని ఆహ్వానిస్తారు. ఆ రోజు మనం దేవుడు ఇచ్చిన ఆ చిన్న ఒక పని చాలు, అది చేస్తే చాలు, నథింగ్ ఎల్స్. మనం ఏదో గొప్ప కార్యాలు ప్రసంగాలు చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, ఏమి చేయక్కర్లేదండి. దేవుడు మనకి ఇచ్చిన ఆ చిన్న పార్ట్ మనం చేస్తే చాలు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించారు. ఈ లోకానికి పంపించి మనకు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ గా ఆయన ఉంచారు. యేసుక్రీస్తు ప్రభు మనకు కేవలం ఉదాహరణగా ఉండడమే కాదు, ఆయన ఇందాక మన హెబ్రీ పత్రికలో చదువాను కదా, ఈ కొత్త నిబంధన అనేది ఆయన తెచ్చారు. ఒక్కసారి అక్కడికి వెళ్ళేసి చూసేసి మనం ముగించేద్దాము. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయానికి వెళ్ళిపోదాము. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయానికి వెళ్ళిపోదాము. వచనంలో రాసుంది, ఇది మొదటి నిబంధన లోపం లేనిదై ఉంటే రెండో నిబంధన ఒక అవసరము ఉండేది కాదు. There would have been no need for a new covenant. సో దేవుడు మిస్టేక్లు చేస్తారండి, ఒక నిబంధన పెట్టేసి మళ్ళీ అయ్యో పొరపాటు అయిపోయిందని అంటారా? ఇక్కడ రాసుంది మొదటి నిబంధన లోపం లేనిదైతే అని రాసుంది. కానీ అది యాక్చువల్లీ నిబంధనలో లోపం కాదండి, అది మనుషుల్లో లోపం అని ఇంకో స్థలం రాసుంది. తర్వాత మీరు చూపిస్తాను. కానీ అక్కడ నిబంధనలో లోపం లేదండి. దేవుని యొక్క లా పర్ఫెక్ట్. మనుషులు మన ఏ శరీరాన్ని అయితే అక్కడ లేవనెత్తానో ఏదైనా తోటలో, ఆ శరీరం వల్లే మనము దేవుని యొక్క వాక్యము ఫాలో అవ్వలేకపోతున్నాం. ఎప్పుడు ఈ శరీరం లాగుతూ ఉంటది, ఇది చేయండి, అది చేయండి, ఇది చూడండి, ఇది చూడండి అని చెప్పి మనల్ని డైవర్ట్ చేస్తూ ఉండడానికి మూల కారణము ఈ శరీరము. దేవుని ఆత్మని మనం వినము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చెప్తున్నారు, ఈ మొదటి నిబంధనలో ఏదో లోపం ఉండింది అంటున్నారు. రైట్, మొదటి నిబంధన ఏంటో ఒక్కసారి త్వరగా మనం చూసుకుంటే, అంటే పెద్ద డీటెయిల్స్ లో వెళ్ళకుండా మనం తెలుసుకోవాలి. దేవుడు ఆదామవ్వలను సృష్టించారు, వాళ్ళు పాపం చేశారు, వాళ్ళ పాపం తర్వాత పడిపోయారు, లోకమంతా పడిపోయారు. నోవా కాలం వచ్చింది, లోకంలో ఉన్న జనములందరిలో నోవా మాత్రమే నమ్మకంగా నీతిమంతుడుగా కనిపించారు. ఆయనని, ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నారు. ఆయన మిగతా వాళ్ళందరూ కొనిపోయారు. దాంతో వాళ్ళ స్టోరీ అంతమైంది. కానీ దాని తర్వాత నుంచి జనాలు మళ్ళీ పెరగడం మొదలు పెట్టారు. దేవుడు ఎప్పుడు చూస్తూ ఉన్నారు, ఒక్క పర్సన్ అన్నా దొరుకుతారా నాకు స్నేహం చేసుకోవడానికి. అది కొంచెం వన్ సైడెడ్ గా అనిపిస్తుంది. ఆయన ప్రేమించాలని ఇష్టపడుతూ ఉన్నారు, కానీ మనుషులు ఆయన చేర్చుకోవట్లేదు. ఆయన సొంత వారి దగ్గరికి ఆయన వచ్చారు, కానీ వాళ్ళు ఆయన్ని అంగీకరించలేదు. దే డిడ్ నాట్ యాక్సెప్ట్ హిమ్. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు, కానీ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ పీపుల్. నా మాట వినే ఒక్క వ్యక్తి దొరికితే చాలు అని చెప్పి వెతికి 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 దొరకలేదు. ఫైనల్ గా ఒకరు దొరికారండి, అబ్రహాం అనే ఒక వ్యక్తి దొరికారు. ఆయన పెద్ద గొప్ప క్యాండిడేట్ ఏం కాదు, ఏదో ఎక్కడో ఊరు అనే ఒక పట్టణంలో అలా అలా బతికేస్తూ ఉంటే దేవుడు ఆయన్ని చూశారు, పిలిచారు. గొప్ప వ్యక్తి కానే కాదండి, మనలాంటి ఒక వ్యక్తి. ఆయన పిలిచారు, పిలువగానే ఆయన వచ్చారు. అది ఆయన గొప్పతనం. దేవుడు ఎలా పిలిచారు, ఆయనకు ఎలా ప్రత్యక్షం అయ్యారు, ఒక మంచిగా ప్రత్యక్షం ఏదో తెలియదు, ఎక్కడో ఆయన విన్నారు. నీ ఊరు వదిలేసి నాతో రా, స్థలం చూపిస్తాను అన్నారు. ఈయన సింపుల్ గా సామాన్ సర్దుకొని బయలుదేరేశారు, వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా వెళ్ళిపోయారు అని రాసిన. అది గొప్పతనం ఆయనలో. అబ్రహాం గొప్ప వ్యక్తి అండి, ఆయన స్టోరీ మనం తెలిస్తే అంత గొప్ప వ్యక్తి కాదనే అంటాం. ఎందుకంటే స్టోరీలో అక్కడక్కడ చిన్న లోపాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి గుర్తుండండి, ఆయన మేడం గారిని తీసుకొని పక్క ఊరికి ఎక్కడో వెళ్ళారు. అక్కడ ఈమె మేడం గారు చాలా చూడడానికి బాగుంటారు కాబట్టి ఈయన ప్రాణం ఈయన కాపాడుకోవడానికి ఏం చెప్పారో తెలుసండి, ఏమో నా సంబంధం లేదండి, నా సిస్టర్ ఎవరో అని చెప్పి ఈయన అక్కడ రాసింది స్పష్టంగా, ఆయన ప్రాణం కాపాడుకోవడానికి ఆయన మేడం గారిని అడిగి తోసారు. దేవుని దయ, ఆవిడ సేవ్ అయింది. ఆయన గొప్ప వ్యక్తి కాదండి, కానీ ఆయనలో కొన్ని స్పెషాలిటీ ఉందండి.
పిల్లలుగానే వెళ్ళిపోయారు. ఆయన 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆల్మోస్ట్ 75 ఇయర్స్ అయిన తర్వాత ఒక్క పిల్లలు కూడా లేరు అన్నమాట. దేవుడు అప్పటికైనా వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు, చెప్తూనే ఉన్నారు, కానీ జరగట్లేదు, పని జరగట్లేదు. ఆయన నీ పేరు మార్చేసుకోమన్నారు, పేరు కూడా మార్చేసుకున్నారు, కానీ పిల్లలు లేరు. ఆయన ఆయన పేరు ఒక అబ్రహాం అంటే దాన్ని అబ్రహాం అనే ఒరిజినల్ పేరు. ఆయన ఒక ఘనత పొందిన తండ్రి అని, అంటే గొప్ప వ్యక్తి, గొప్ప తండ్రి అని ఒక పేరు, ఒరిజినల్ పేరు. దేవుడు ఆయన చెప్పారు పేరు మార్చుకోవాలి. ఏమని? అబ్రహాం. అబ్రహాం అంటే జనములకి, జనములకి ఒక మనిషి కూడా లేదు, ఒక పిల్లోడు కూడా లేదు. విశ్వాసం అంటే ఆయన పేరు మార్చేసుకున్నారు. ఫైనల్ గా దేవుడు ఇచ్చిన ఒకే ఒక పిల్లోడిని కూడా బలి ఇచ్చేయమంటే బయలుదేరేస్తారు ఆయన. ఏదో లోపాలు చాలా ఉన్నాయి, కానీ దట్ ఇస్ సంథింగ్ అబౌట్ హిమ్ విచ్ గాడ్. చూడండి, లోకంలో దేవుడు ఒరిజినల్ గా ఆదమవ్వలను సృష్టించి ఎక్కడో వాళ్ళ సహవాసం ఫ్రెండ్స్ చేసుకున్నాము, వీళ్ళందరినీ వాళ్ళు కలిసి ఉంటారని అనుకున్నది ఏం జరగలేదు. నోవా కాలంలో ఆయన ఫ్యామిలీ, ఆయన ఒకడే బాగున్నాడు, తర్వాత అందరూ మళ్ళీ మళ్ళీ మామూలుగా అందరు చనిపోయారు. అబ్రహాం దొరికారు, ఆయన దేవుడిని పట్టుకున్నారు. ఆయన సాలిడ్ పర్సన్. దేవుడు ఆయన పిల్లల్ని పుడతారు, మొత్తం నక్షత్రాల సమానం, అలాగే ఇసుక రేణులంతా నీకు సంతానం ఉంటుందంటే నమ్మారు. అంతే, ఎలా నమ్మకం ఆయన కుదిరిందో నమ్మేశారు. అప్పటికి ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు, మిస్సెస్ గారు కూడా పిల్లలు అసలు పుట్టే ఛాన్స్ లేదు, ఆయన నమ్మారు. అదనమాట, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. మరి మీ జీవితాల్లో, నా జీవితంలో ఏమైనా చేయట్లేదంటే దానికి కారణాలు వేరే ఉండొచ్చు, కానీ ఆయన చేయలేక కాదు, చేతగాక కాదు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, మృతుల్లోని మృతుల్ని సజీవులుగా చేసిన దేవుడు. 9 స్టోరీ గుర్తుంది కదా అండి? 9 పట్నం నుంచి శవాన్ని మోసుకుంటూ ఏడుస్తూ వస్తున్నప్పుడు మరణం అలా వెళ్తా ఉండి జీవం ఎదురైంది. ఎవరు గెలిచారండి? జీవము. ఎప్పుడు జీవమే గెలుస్తుంది. ఒకరోజు మరణం అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు, కన్నీరు అనేది ఉండదు, జీవమే గెలుస్తుంది. కానీ అక్కడ మనం ఉన్నామా లేదా, దాంట్లో మనం ప్రవేశించడానికి ఇష్టపడతామా లేదా, అది ప్రశ్న. అబ్రహాం కాలంలో దేవుడు ఆయన ఎన్నుకున్నారు. ఆయన చేసిన పనుల వల్ల ఆయన సొంత కుమారుని, ఒకే కుమారుడు ఇచ్చారు, ఆయన కూడా బలి వేయడానికి వెళ్ళిపోయారు, బయలుదేరేశారు. ఆయన లెక్క కట్టేసుకున్నారంట. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం, ఒకసారి లెక్క వేసుకున్నారు. దేవుడేంటి ఇచ్చిన ఒకే ఒక పిల్లోడు, ఇదే వాగ్దాన పుత్రుడు అని కూడా చెప్పారు, వీడి ద్వారే ఎంతమంది సంతానం అని చెప్పారు, మరి ఇప్పుడు బలియాగా ఇచ్చేయమంటారు ఏంటి? ఆయన ఒక లెక్క కట్టేసుకున్నారు. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. అనుకున్నారు దేవుడు మళ్ళీ నేను చంపేస్తాను, దేవుడు మళ్ళీ ఆయన్ని లేపేస్తారు అనుకున్నారు. చాలండి, చదవండి 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. అబ్రహాము శోధింపబడి 17, 18, 19 చదవండి. విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి అవమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఏమనుకున్నారంటే ఆయన, సరే నేను బలియాగా ఏమంటున్నారు ఇస్తాను, కానీ ఆయన లేపగలుగుతాడు, దేవుడు చేయగలిగింది ఏం లేదు, మేబీ లేపుతారేమో అంతే, దర్ ఇస్ నో అదర్ వే అని క్యాల్కులేట్ చేసుకున్నారు ఆయన. స్తోత్రము. ఆ ఒక్క వ్యక్తికి దేవుడు ఆయన ఇష్టపడి ఆయన వాగ్దానం ఇచ్చిన వాగ్దానం ప్రకారమే మీరు నేను ఈ రోజు ఇక్కడ ఉన్నామండి. ఆయన దేవుడు చెప్పినట్టే ఆయన సంతానం ఈ రోజు కూడా అక్కడ ఉన్నారు, ఇజ్రాయెల్లో ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ యొక్క యూదులు అనేది దేవుని యొక్క పిల్లలు. అబ్రహాం ఒక పిల్లలు. ఆయన దేవుడు వాగ్దానం ఇచ్చినట్టే వాళ్ళని, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేకులకి ఆశీర్వాదంగా ఉంటారు, నీ ద్వారా కుటుంబాలన్నీ కూడా, లోకంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడాయని చెప్పి
ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం కూడా ఈ రోజు నెరవేరుతా ఉన్నది. ఆయన ఒక సంతానం ద్వారా మనము ఆశీర్వదించబడుతూ ఉన్నాము. ఎవరు ఆయన సంతానము? దావీదు పుత్రుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం కూడా ఆయన వంశంలో కలిసిపోయామండి. అబ్రాహాం ఒక ఆశీర్వాదం, అంటే ఆశీర్వదిస్తాను నిన్ను, నువ్వు అనేకులకి ఆశీర్వాదం ఉంటాననే వాగ్దానం మనకు కూడా ఉన్నది. ఒకవేళ సందేహం ఉంటే అలా ఎలా కుదురుతుందండి? మా వంశావళి వేరు కదా అంటే గలాతీ పత్రికలో స్పష్టంగా ఉంది. గలాతీ పత్రికలో రాస్తుంది 3వ అధ్యాయంలో నీ యందు 29వ వచనం. సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమే ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. మన అబ్రహాం గారి సంతానం కాదండి. మన క్రీస్తు యేసుని నమ్ముకొని ఉంటే మనం కూడా అబ్రహాం సంతానంలో వచ్చాము. సో అబ్రహాంకి అప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారండి. గాడ్ గేవ్ ఎ ప్రామిస్. ఏమని? నిన్ను నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తానన్నారు. అది కూడా హెబ్రీ పత్రికలోనే ఉందండి. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో 13, 14, 15 చదవండి ఒకసారి. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. తర్వాత కూడా మీరు ఇంటి దగ్గర చదువుకోండి. అక్కడ సింపుల్ గా చెప్పాలంటే నేను మిమ్మల్ని నిన్ను ఆశీర్వదించాను, నిన్ను మళ్ళీ ఒకసారి చదవండి సిస్టర్ ఆ పదము. నేను నిశ్చయంగా నిన్ను, అంటే అక్కడ ఒక మాట తర్వాత మీరు అది కొంచెం చదివితే దాంట్లో రాసుంది. దేవుడు 2 గొప్ప బలమైన ఒక కార్యములు అక్కడ చేశారు ఆ ఒక పదంలో. మొదటిగా నేను అనే ఒక పదం అక్కడ ఐ విల్ అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఒట్టులు అని వేసుకోకండి. మామూలుగా ఒట్లు వేసుకునే కాదు, నే దేవుడు తోడు నేను సత్యమే చెప్తున్నానని చెప్పి అక్కడ ఇక్కడ కొన్ని ప్రమాణాలు మనం చేసి ఉంటాం అని అబద్ధాలు. అలాంటి చేస్తున్నా కూడా ఇప్పుడు అలాంటి చేయొద్దు అంటున్నారు. కానీ దేవుడు మనల్ని అది డెఫినెట్ గా నేను ఆశీర్వదిస్తానని చెప్పడానికి ఎవరి పేరు వాడాలి? ఎవరి పేరు లేదు. ఆయన కంటే గొప్పవారు ఎవరు లేదు కనుక ఆయన చెప్పారు నేను. రెండోది ఏంటో తెలుసండి? ఖచ్చితంగా నిశ్చయముగా, అంటే మామూలుగా నేను చేస్తాను అనడం కాదు, నేను నిశ్చయంగా చేస్తాను. అంటే ఈ 2 విషయాల్లో దేవుడు అబద్ధం ఆడలేడు అని రాస్తున్నారు. 17-18 వచనాలు. ఇది అసాధ్యము. దేవుడు అబద్ధం ఆడడం అసాధ్యం. హీ సెడ్ ఐ విల్ షూర్లీ బ్లెస్ యూ. నేను నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను. సో ఈ ఆశీర్వాదం కింద ఉందామని మనం ప్రామిస్ చేసింది ఎవరో కాదండి, ప్రధానమంత్రి గారు కాదు, చీఫ్ మినిస్టర్ గారు కాదు. దేవుడు చెప్పారు నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను. షూర్లీ ఐ విల్ బ్లెస్. ఒకసారి ఈ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఈ వాగ్దానము అబ్రహాంకి చెప్పారు, ఆయన సంతానమైన నాకు కూడా ఇది వర్తిస్తుంది. బ్లెస్ చేస్తాను అన్నారు, ఖచ్చితంగా బ్లెస్ చేస్తాను. ఆయన సంతానం, నేను ఆయన సంతానంలో ఉన్న వ్యక్తి అన్నారు. కానీ అక్కడ రాస్తుంది ఇంకో మాట, అక్కడ మనం చదివాము 15వ వచనము, ఆయన ఓపికతో ఓర్పుతో ఆయన మనకి కావాల్సింది ఏంటో తెలుసండి? ఓర్పు కావాలి, నమ్మకం కావాలి, ఓర్పు కావాలి. దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ప్రతి ఒక్క క్రిస్టియన్ జీవితంలో ఉండాలి. మనకు ఉన్న ఒకే ఒక శక్తి ఏంటో తెలుసానండి? విశ్వాసం. దేవుడు అన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఫ్రీగా కొనుక్కోండి అని ఇందాక చదివాం కదా, ఫ్రీగా కొనుక్కోండి. నేను ఆల్రెడీ కొని పెట్టాను, కానీ నా దగ్గర నుంచి తీసుకోవాలంటే విశ్వాసం. మనకి రాబోయే కాలంలో చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని బట్టి విశ్వాసం అంతా కదులుతూ ఉంటుంది. మనకి మొత్తం కుదరట్లేదు, ఎందుకంటే జనాలు అలా ఉన్నారు, మన విశ్వాసము అలా ఉన్నది. షేకీ ఫౌండేషన్స్ లో మనం ఉన్నాము చాలాసార్లు. దాని కారణం కూడా మనమేనండి, ఎవరో కాదు.
ఎవరో కాదు, మనమే దానికి కారణం. ఎందుకో తెలుసు, క్షేమంగా ప్రయాణమై ఇంటికి చేరితే ఎలా వెళ్ళామనుకుంటామండి? కేవలం దేవుని యొక్క కృప. చాలా మంది వెళ్ళాం కాబట్టి చేరతాం కదా అనుకుంటాం, కానీ ఎంతో మంది చేరలేదండి ఈరోజు. ఎంతో మంది రేపటి దినము చూడరు. ఆ లిస్ట్ లో మనం ఉన్నాం లేదో తెలియదు, కానీ ఎన్నో సమస్యల నుంచి దేవుడు కాపాడుతున్నారు. సో మనం ఎప్పుడు దేవుడు అందరు నమ్మిక వచ్చిన బిడ్డలైతే మనం ఎప్పుడు కూడా మన మనసులో ఎప్పుడు ఒక కృతజ్ఞత భావం ఉండాలి. ఆల్వేస్ థ్యాంక్, ఆల్వేస్ గ్రేట్ఫుల్, ఆల్వేస్ ఆయనతో సంతోషంగా, ఆయనతో ఆల్వేస్ థ్యాంక్ యూ. ఏం లేకున్నా థ్యాంక్ యూ ఫాదర్, ఎందుకంటే నేను నీ యొక్క ప్రణాళికలో నడుస్తున్నాను. సో ఇక్కడ క్రైస్తవులందరూ మనం గమనించాల్సిన విషయము, ఆయన ఒక ఆశీర్వాదం ఎప్పుడు కూడా పాత నిబంధన వాళ్ళు అనుకునేవాళ్ళు, తలగా ఉంటాను, తోకగా ఉంటాను, నేను ఏం చేసినాను సఫలం అవుతుంది, ఇవన్నీ నిజమే. కానీ కొత్త నిబంధన అలా కాదండి. పాత నిబంధన అలా కాదు. కొత్త నిబంధన అంటే మన యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి, ఆయన జీవితం చూడాలి. ఆయనకి ఏమున్నాయండి? ఇల్లు ఉందా, బిల్డింగ్ ఉందా, కారు ఉందా, భార్య ఉందా, పిల్లలు ఉన్నారా? ఎవరు లేరు. దర్జాగా బ్రతికారా? ఏమీ లేదు, స్ట్రగుల్. మనకు ఆయన ఒక గొప్ప ఉదాహరణగా ఉన్నారు. అక్కడ ఇక్కడ చెప్పిన మాటలు నమ్మకండి. మన అవి ఇవి గురి కలిగి ఉంటే మనము ఖచ్చితంగా తప్పిపోతాము, విశ్వాసంలో పడిపోతాం. ఎందుకంటే చాలా మంది అంటారు, ప్రార్థన చేయండి, 3 రోజులు ఉపవాసం అంటే మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా అది చేయిస్తారు అని అంటారు. జరుగుతాయి చాలాసారి, జరగదని నేను చెప్పట్లేదు. కానీ మనం ఎప్పుడు కూడా నేను అనుకోవడం, నేను వ్యక్తిగతంగా నా ప్రార్థనలో ఎప్పుడు అంటే, ప్రభువా నాకు ఇవి ఇవి కావాలని నీకు తెలుసు, కానీ చల్తా హై, మీకు కావాలంటే ఇవ్వండి, లేకుంటే లేదు. మీరు ఇస్తే మంచిది, ఇవ్వలేదు అనుకో ఇంకా మంచిది. నీకేది, నాకేం కరెక్ట్, నాకేం తెలుసు? నాకు ఇది బాగుంటది అనిపించవచ్చు, కానీ బాగుంటుందో లేదా ఏం గ్యారంటీ ఉంటుంది? ఏం గ్యారంటీ లేదు, నాకేమీ తెలియదు అసలు. నా జ్ఞానానికి ఏమీ లెక్క కట్టలేనండి. ఆయన ఇచ్చింది నాకు బెస్ట్, శ్రేష్టమైంది ఆయన మనకిచ్చింది ఈజ్ ద బెస్ట్. కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, సంతోషమైన ఇచ్చింది ఈజ్ ద బెస్ట్ ఫర్ అస్. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఆలోచించే విధంగా ఆలోచించట్లేదండి. మనం చూస్తాం, ఓకే నాకు ఒక ఉద్యోగం వచ్చింది, బెస్ట్, ఓకే దేవునికి స్తోత్రము, దాంతో నా లైఫ్ సెటిల్డ్ అనుకుంటాం. కానీ ఆ సెటిల్డా అండి? భార్య ఒకటి మంచి మేడం గారు దొరికితే, ఆ మంచి భర్త దొరికితే ఇంకా అంతే చాలండి, మా పిల్లలకి అది కాదండి. అది కాదు మీ పిల్లలకి కావాల్సింది, మంచి భార్య భర్త కాదు. మనకు కావాల్సింది, దేవుడు ఒక గురి కలిగి ఉన్నారండి మన గురించి. ఒకరోజు మనము ఏ స్వరూపం అయితే పోగొట్టేసుకున్నామో, ఆ రోజే అనుకున్నారు మన స్వరూపంలో అందరు నా పిల్లలు అలా ఉంటారని, కానీ మనం చెడగొట్టేసుకున్నాము. మనం అందరం యేసుక్రీస్తు పోలికలో మార్చబడి ఆయన ప్రియమైన బిడ్డలుగా ఉండి ఆయనతో కలిసి సహవాసం చేసే ఒక ఆలోచన ఆయనకున్నది. మన అందరినీ పరలోకం చేర్చి ఆయనతో సదాకాలము ఉంచాలని ఆయన ప్లానింగ్ అంతా కూడా. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు కూడా 17వ అధ్యాయం యోహానులో ఆయన చెప్పారు, వెళ్తూ ఉండగా ఆయన చెప్పారు, ఆయన ఒక ప్రార్థన ప్రార్థించారు. పదిహేడవ దాంట్లో 17 నుంచి అక్కడి నుంచి మీరు చూడ 17వ అధ్యాయంలో 20వ వచనము, యేసుక్రీస్తు ప్రభు మన అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. 2000 సంవత్సరాల ముందు గెత్సెమనే తోటలో ఆయన ఒక ప్రార్థన చేశారు. చూడండి, ఆయన అంటున్నారు, నేను వీళ్ళ పక్షానే కాదు, అంటే వీళ్ళు ఇక్కడ అంటే ఆయన శిష్యులు ఆయనతో ఉన్నారు లేండి, వాళ్ళ పక్షానే కాదు, కానీ వాళ్ళ మాటల ప్రకారం నమ్మిన వారందరి కొరకు నేను
ప్రార్థన చేస్తున్నాను. అంటే నా కొరకు మీ కొరకు యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు. ఏమని చేశారండి? వారందరూ ఒకటై ఉండాలి. దే ఆల్ షుడ్ బి వన్. నేను తండ్రి నీవు ఎలా అయితే ఒకటై ఉన్నామో, నేను నీలో మీరు నాలో, వాళ్ళందరూ కూడా మనలో ఉండాలి. అలా చెప్తూ 22వ వచనం చెప్తున్నారు, ఈ మహిమ ఏదైతే నాకు ఇచ్చున్నావో అది నేను వాళ్ళకి ఇచ్చున్నాను, వాళ్ళు కూడా ఏకమై ఉండినట్టు. అంటే మహిమ అంటే ఏంటండి? మహిమ అనగానే మనం ఏదో ప్రకాశము తేజస్సు అనుకుంటున్నాం, కానీ మహిమ అంటే ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ ఎ లైఫ్. ఒక జీవితం, ఒక సౌందర్యము. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న సౌందర్యము. సౌందర్యం అంటే చూడడానికి బాగున్నాడని కాదండి, ఆయన స్వభావం అండి. బ్యూటిఫుల్ నేచర్. ఆయన ఒక స్వభావం, ఆయన తీరు మనం అందరం ఎంజాయ్ చేశాం కదా. ఆయన ఒక్కొక్కరితో మాట్లాడినప్పుడు, సమాజ స్త్రీతో మాట్లాడినప్పుడు, జక్కయ్యతో మాట్లాడినప్పుడు, పాపంలో పట్టుబడిన స్త్రీతో మాట్లాడినప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడారంటే అంత బ్యూటిఫుల్ గా మాట్లాడారండి. కృప సత్య సంపూర్ణుడై మన మధ్యలో ఆయన నివసించారు. బ్యూటీ ఇన్ హిమ్. ఆయనలో గ్రాండ్ గా ఏదో వెలుగుతో బల్బులు వేసి వెలిగించి కాదండి మహిమ, తేజస్సు. అందరూ ఆ రోజు అన్నారు, తండ్రి అయిన దేవుడికి ఒక పిల్లోడు ఉంటే ఇలాగే ఉంటారు. మొదటి యోహాన్లో మనం చదువుతాము, ఓన్లీ ఫాదర్ వలే జస్ట్ ఎగ్జాక్ట్ గా అలాగే ఉన్నారు అని చెప్పి. అది కూడా చదవండి ఇన్ కేసు మీకు సందేహం ఏమైనా ఉంటే. యోహాను రాసిన సువార్తలో మొదటి అధ్యాయంలో 14వ వచనం చదవండి. వాక్యం శరీరం ధారి అయి మన మధ్యలో నివసించి మేము ఆయన మహిమను చూసాము. తండ్రి ఒక అద్వితీయ కుమారుడికి ఉన్నటువంటి మహిమను, జస్ట్ లైక్ ఫాదర్. దేవుడు ఎలా అయితే ఉన్నారో అలాంటి ఒక వ్యక్తిని మేము చూసామండి. ఇంకా మొదటి యోహానులో మీరు చదివితే ఆయన్ని మేము తాకామండి, ముట్టుకున్నామండి, ఆయన థ్రిల్ అయిపోతున్నారు వాళ్ళందరూ. ఆయన చూసామండి, ఆయన మాట్లాడామండి, ఆయన పక్కనే ఉన్నామండి అని చెప్పి. తెలుసండి, దేవుడు మనల్ని అలాంటి ఒక స్థలానికి చేర్చాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఆయన ప్రణాళిక అంతా కూడా భూమి పునాది వేయక మునుపు మీరు నేను ఆయన మనసులో ఉన్నారంటే ఇక్కడ మనల్ని ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా చేయడానికి కాదండి తెలిసింది. పరలోకాన్ని మీకు ఎంతమంది పిల్లలండి? మనందరూ బాగా అమెరికాలో సెటిల్ అయ్యారని అడుగుతారండి అక్కడ. చిచ్చి అవన్నీ చెత్త కింద ఉంటుంది. వేస్ట్ దేని పనికి రాని మాటలు, విషయాలు అయిపోతాయి అవన్నీ కూడా. లాజర్లాగా వీధి పక్కన అడుగుకో తిన్నామా లేకుంటే ఇంకెక్కడన్నా దర్జాగా తిన్నామా అనే దాంతో సంబంధం లేదండి. తండ్రి అయిన అబ్రహాం, ఏ వ్యక్తి గురించి అయితే మనకి ఆశీర్వాదాలన్నీ వచ్చాయి, ఆయన పక్కనే మనం ఉంటాం, కూర్చుంటాం, ఆయన్ని చూస్తాం, దావీదుని చూస్తాం, అందరిని చూస్తాం. అందరం కూడా అక్కడ ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఒక ఆలోచన, అది దట్స్ హిస్ గోల్. సో మన జీవితంలో ఏం జరిగినా కూడా దాని గురించి ఎప్పుడు సనుగుతా, గనుతా, కళ్ళేలు కాస్తా, ఏడుస్తా ఉండకూడదు. విశ్వాసం అంటే జస్ట్ చేస్తారు. ఆయనకి ఏదైతే సరైందో ఆయన చేస్తారు. ఈ గిన్నెలో నుంచి తాగడం కొంచెం కష్టమే అయ్యిండొచ్చు. ప్రార్థన చేయొచ్చు, తప్పేం కాదు. ప్రభువా చిత్తమైతే గిన్నె కూడా చెప్పండి, నా చిత్తం కాదు నీ చిత్తం జరగాలి. ఎందుకంటే నీ చిత్తం జరగాలి. నా చిత్తం జరిగితే నేను ఇక్కడే దొరికిపోతాను. నీ చిత్తం జరిగింది అనుకోండి, నేను పరలోకంలో ఒకరోజు నీతో ఉంటాను. సో దేవుడు ఆది నుంచి కూడా మన కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు, ప్లాన్ కలిగి ఉన్నారు మనందరి కొరకు. క్రైస్తవులుగా ఉన్న మీరు, నేను అందరం కూడా ఈ రోజు ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఆ ఒక ప్లాన్ లో ఒక చిన్న అనుభవం కలుపుకునే ఒక మంచి సమయం, అవకాశం. దేవుడు మనల్ని పిలుస్తున్నారు, ఫలించే వారుగా ఉండాలని పిలుస్తున్నారు. దేవుడు ఆదిలో ప్లాన్ కలిగి ఉన్నారు, ఆ ప్లాన్ ఇప్పుడు నెరవేరుతుంది. యేసుక్రీస్తు ప్రభు రావడంతో, అదే అక్కడ రాశారు ఎబ్రీ పత్రికలో, ఇది కొత్త నిబంధన. మీరు
నీ శరీరం వల్ల ఈ పాత నిబంధన గురించి ఒక మాట చెప్తూ ఆయన చెప్పారు 8వ వచనం 8:8లో ఈ కాలం రాబోతూ ఉన్నది, వచ్చుచున్నది, నేను ఒక కొత్త నిబంధన చేస్తాను. అది ఆ పాత నిబంధన కాదు. పాత నిబంధన అంటే ఎప్పుడైతే అబ్రహాం సంతానం అందరినీ మోషే నడిపించి వాళ్ళ వాగ్దాన స్థలానికి తీసుకొచ్చారో, ఆ వాగ్దాన స్థలంలో ఎంటర్ అయ్యే ముందు కొన్ని చెప్పారు. వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చారు. అలాగే ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు, రెగ్యులేషన్స్ ఇచ్చారు. మీరు ఈ దేశంలో బాగుగా జీవించాలంటే, హ్యాపీగా జీవించాలంటే, పాపలు జీవించాలంటే నా ఒక ఆజ్ఞలు మీరు అందరూ ఫాలో అవ్వాలి. నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. విగ్రహాలను పెట్టుకోకండి. మీరు నన్ను చూసారా ఏంటి ఎప్పుడన్నా విగ్రహం పెట్టుకోవడానికి? ఏదో చేసేసి అదే దేవుడు అంటే ఎలా కుదురుతుంది? విగ్రహాలు పెట్టుకోకండి. అలాగే నా నామ ఊరికే వాడేయకండి. నాడు విశ్రాంతి దినాన్ని పరిశుభ్రంగా చూసుకోండి. తల్లిదండ్రులు హత్యలు చేయొద్దు. ఇవన్నీ కొన్ని బేసిక్ ఆచారు. కానీ మనం ఏం చేసామండి? చేయలేకపోతున్నాం. అది చేయమని చెప్పారు, బానే ఉంది. చేయొద్దని చెప్పారు, బానే ఉంది. చేయలేకపోతున్నాం కదా. చేయొద్దన్నది చేస్తున్నాము, చేయమని చెప్పేది చేయలేకపోతున్నాను. పౌరు భక్తులు రోమా పత్రిక మీరు ఇంటి దగ్గర వెళ్ళాక చదువుకోండి. 7వ అధ్యాయంలో అదే ఆయన డౌట్ అంతా కూడా. ఏంటండి నేను ఏదో చేయాలనుకున్నప్పుడు అవ్వట్లేదు, చేయకూడదు అనుకుంది చేసేస్తున్నాను. చదివారండి? గుర్తుంటే ఒకసారి క్విక్గా చదివండి. 7వ అధ్యాయంలో 14 నుంచి ఉన్న వచనాలు చూడండి. యా నేను సరే సిస్టర్ త్వరగా చదివేద్దాం. 14 అది నేను శరీరం లో ఉన్నాను కనుక పాపానికి దాసుడైనారు. 15వ వచనం నేనేం చేస్తున్నానో నాకు తెలీదు, నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, నేను చేయకూడదు అనుకున్నది నేను చేసేది. అంతేనండి ఆయన రాసింది. కన్ఫ్యూజన్ అయిపోయింది. ఏంటండి బాబు, నేను చేయాలనుకున్నా చేయలేకపోతా. ఎందుకు చేయలేకపోతున్నాను? బికాస్ నీ శరీరం అలాంటిది. ఆ రోజు ఏదైనా తోటలో లేవనెత్తారు, అది ప్రాబ్లం. మీరేమి చేయలేరు. యు కాంట్ డూ ఎనీథింగ్. నేను చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి. కానీ ఆయన చివరిలో చెప్తున్నారు 24వ వచనం, బాబు ఏం చేయమంటారు? ఈ ఈ యొక్క మరణంతో కూడిన శరీరం నుంచి ఎవరు కాపాడగలుగుతారు? ఏం చేయాలన్నా జరగట్లేదు అంటారు. దేవునికి స్తోత్రం అంటారు. థ్యాంక్స్ బీ టు గాడ్. యేసుక్రీస్తు ప్రభువులోనే ఇది సాధ్యము. యేసుక్రీస్తు ప్రభువులోనే. ఎందుకంటే ఆయన వల్ల నేను నా పాపంలో అన్ని కూడా తీసివేయబడతా ఉన్నది. నేను ఇప్పటి వరకు చేసిన పాపము, చేస్తున్న పాపములు, చేయబోయే పాపములు అన్నిటి కూడా ప్రాయశ్చిత్తం ఆల్రెడీ చేసేసాము. కేవలము నమ్మకంతో నేను అందుకోవడమే. టేక్ ఫర్గివ్నెస్ జస్ట్ బై ఆస్కింగ్. మీరు గంటలు వెయిట్ చేయక్కర్లేదు, సంవత్సరాలు వెయిట్ చేయక్కర్లేదు. ఆయన ముందు ఒక్క నిమిషం, ప్రభువా పాపం చేశాను, క్షమించండి. ఒకవేళ ఎవరినైనా గాయపరచుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అండి అని చెప్పండి. సెర్చ్ చేయండి, మొత్తానికి సెర్చ్ చేసుకోండి. ఈ పాపాలన్నీ క్లియర్ గాన్. ఇంత గొప్ప ఏర్పాటు ఉంది తెలుసండి. ఆయన ఎక్కడ చెప్పట్లేదు. ఆయన చెప్తున్నారు క్షమాపణ వచ్చేది, కానీ వెంబడిస్తారో లేదో అది మీ ఇష్టం. వెంబడించాలని కోరితే ఒక పని చేయండి. నీవు ఉపేక్షించుకొని సెలవు పెట్టుకొని అనుదినం నా వెంట రావాలనుకుంటే కమ్. యు వాంట్ గివ్ కమ్. నేను మిమ్మల్ని నడిపిస్తాను చివరి వరకు కూడా, జీవము వచ్చే వరకు కూడా నేను నడిపిస్తాను. ఏదైనా తోటలో వాళ్ళు సొంత ఇష్ట ప్రకారం జీవించని కోరుకున్నారు, కానీ ఆ రోజు దేవుడు ఒకటి చెప్పలేదు. జీవవృక్షం దగ్గర వెళ్ళి టైం మీరు గడపండి అని చెప్పలేదు. ఈ రోజు పిలుస్తున్నారు, రండి నా యొద్దకు రండి. జీవవృక్షము ఆయనే నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభు దగ్గర వెళ్ళిపోతే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య నా యొద్దకు రండి. కమ్ టు మీ. నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నేను మీకు భలే నేర్పిస్తాను. నేను దీన మనసై
సాత్వికుడిని మీరు బాగా ట్రైనింగ్ ఇస్తాను నేను. మీరు అనవసరంగా లోకంలో ఉన్న వాళ్ళ తలనొప్పి వీళ్ళతో ఇవన్నీ వేసుకొని ఏమవుద్దని ఈ భారాలు మోసుకుని అది పక్కన పెట్టేయండి. అది నేను చూస్తాను. నా ఖాళీ వేసుకోను. నేను నేర్పిస్తాను నీకు, సింపుల్ వేలో నేర్పిస్తాను నీ జీవితంలో ఎలా జీవించాలో. పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఈ కొత్త నిబంధన అదే అన్నాడు. కొత్త నిబంధన చూసారండి, దాంట్లో ఏమేమి రాసింది? ఈ కొత్త నిబంధన రాబోయే కాలంలో కొత్త నిబంధన హెబ్రూ 8:10 రాసింది. నేను వాళ్ళ మనస్సులో నా ధర్మ విధుల్ని ఉంచెదను. ఈ విల్ డూ. పాత నిబంధన ఎలా అండి? మీరు చేయండి అదంతా మారిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను రాస్తాను. ఐ విల్ రైట్ ఇన్ యువర్ మైండ్. నేను నీ హృదయంలో రాస్తాను. నేను నీకు దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఎవరిని నేర్పించాల్సిన పని లేదు, అందరికీ దేవుడు తెలుసుకుంటారు. తర్వాత రాశారు చూడండి, అందరు నన్ను తెలుసుకుంటారు ఎందుకంటే నేను వాళ్ళ పాపములు క్షమించుట వల్ల. అక్కడ మెయిన్ టర్నింగ్ పాయింట్ అదేనండి మన జీవితంలో. కొత్త నిబంధనలో మనం ప్రవేశించాలంటే సింపుల్ గా ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపాలకు ఒక మేజర్ తలనొప్పి అదే మన జీవితంలో. మనం బాగుపడాలంటే మేజర్ ప్రాబ్లం అదే, మన పాపము. వాటి నుంచి దేవుడు విడుదల ఇచ్చేస్తున్నారు. టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ మై సిన్స్. సమ్టైమ్స్ ఆలోచించాలి, నేను చేసిన ప్రతి పాపం ఇంకా సారీ చెప్పుకోవడానికి ఒక వ్యక్తి లేరనుకోండి, మనం ఏం చేస్తామండి? సారీ చెప్పినా వినేవాళ్ళు లేకుండా ఏం చేస్తామండి? సమ్టైమ్స్ మనకు అనిపిస్తుంది అమ్మగారికి సారీ చెప్పుకుంటే బాగుండేది, ఆమె ఇంకా లేరు, చెప్పడానికి కుదరదు, చనిపోయారు, అయిపోయింది. ఇక పిల్లలు వెళ్ళిపోయారు ఇంటి నుంచి ఆల్రెడీ. రోజు కొంచెం సరిగా మాట్లాడుంటే బాగుండేది, ఎంతో దుఃఖం కలిగి ఉంటాం. అలా కాదండి దేవుని విషయంలో. గాయాలు, మన దుఃఖాలు అన్ని ఏ సమయంలో అయినా ఆయన దగ్గర వెళ్ళి అడగొచ్చు, ఆయన క్షమిస్తారు. అదే మన టర్నింగ్ పాయింట్. కొత్త నిబంధనలో హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా రాస్తున్నారు, ఆయన లేఖనాలన్నీ రాస్తున్నారు, మన మనస్సులో రాస్తున్నారు. మనం మర్చిపోకుండా ఎవరెవరికి చెప్పక్కర్లేదు, ప్రభుని తెలుసుకోండి, చర్చ్కి రండి అని చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్గా అందరు చర్చ్లోనే ఉంటారు, సహవాసంలో ఉంటారు. సో ఈ కొత్త నిబంధన ఈ గొప్ప కార్యము యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేశారు. ఏ విధంగా అయితే ఆ రోజు నోవాతో ఉన్న వాళ్ళందరూ ఓడలో ఉండి జలప్రలయం ఎస్కేప్ అయిపోయారు, అదే విధంగా ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రతి వారు కూడా రాబోయే ఉగ్రత నుంచి తప్పించగలరు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నవారే అనగా ఆయన ఒక పరిపాలన కింద ఉన్నవారు, అంటే ఆయన నియమాల ప్రకారం నడుచుకునేవారు వాళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళందరూ రాబోయే ఆయన ఉగ్రత కాలంలో వాళ్ళు కొట్టుకుపోతారు. మీరు నేను జాగ్రత్తగా. రైట్, చివరిగా ఒకే ఒక మాట మీకు జస్ట్ జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయం హెబ్రీ పత్రికలో రాస్తుంది. సారీ, కొంచెం టైం ఎక్కువైంది. ఒక మాట కూడా వినేయండి, సో దట్ మనం ఈ వారంలో ఏం చేయాలో అనేది మనకి జ్ఞాపకం ఉంటది. 6వ అధ్యాయంలో 7వ వచనము హెబ్రీ పత్రిక. వ్యవసాయం చేయబడను వారికి అనుకూలమైన పైరులను ఫలించుతూ దేవుని ఆశీర్వదించుకోదు. రైట్, అక్కడ ఒక మాట రాస్తుంది. మరి ఒకసారి మనము మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ కూడా దేవుడు అయితే గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. భూమి ఆకాశం సృష్టించే ముందు మన గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక ఈ తాత్కాలికమైనది ఏది కాదండి. నథింగ్ టు డూ విత్ ద టెంపరరీ థింగ్స్. ఎంత గొప్పవైనా కూడా ఇక్కడ ఉన్న తాత్కాలికమైన వాటి గురించే కాదు. మిమ్మల్ని నన్ను ఆయన పోలికలో మార్చడానికి ఆయన గురి అంతా కూడా ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన పరలోకానికి మనల్ని చేస్తున్నారు. వేరే దేని కొరకు కూడా కాదు. మనకి హాయిగా ఉంటది, ఆయనకి ఇంకా హాయిగా ఉంటది. అందరం సంతోషంగా ఆయనతో ఉండడానికే ఇవన్నీ చేస్తున్నారు. దాని కొరకు యేసుక్రీస్తు ప్రభుని పంపించారు. అక్కడ మనం చేసేది చాలా తక్కువ అండి.
ఆయనే మన కొరకు మరణించారు, మనం అడగలేదు, ఆయనే మరణించారు. మీరు అడగండి, నేను క్షమించేస్తాను అంటున్నారు. ఉచితంగా అన్ని ఇస్తున్నారు, క్షమాపణ ఇస్తున్నారు. పరిశుద్ధాత్మ మీకు సహాయము అవసరమైతే ఇస్తారు. లేదండి నేను మేనేజ్ అయిపోతున్నాను అంటే పర్వాలేదు, మేనేజ్ అయిపోండి. లేదండి నాకు కావాలి, ఆయన సహాయం లేకుంటే నేను ఎలా బతుకుతానంటే ఇస్తారు ఆయన. తప్పికొన్న వారు ప్రతి వారికి ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అడగండి, అనుదినం ఆయన సహాయం చేస్తారు. పరిశుద్ధాత్మ మాటలతో మనకి దేవుని వాక్యం నడిపించేస్తారు. ప్రతిరోజు మనల్ని ఏ రోజు కీడు ఆ రోజు ఉంటది, ఆ రోజు సమస్యలు ఆ రోజు ఉంటది. రేపటి గురించి చింతపడకుండా ఏ రోజుకి ఆ రోజు చెప్పిన మాట వింటే మనకి చాలు. ఇక్కడ రాసుంది, పైనుంచి వర్షం కురిచి నేల మీద నుంచి ఏం రావాలండి? వ్యవసాయకుడు ఎవరి కొరకు పండించారండి ఇవన్నీ కూడా. ఇక్కడ కొన్ని పంటలు మనం కనిపిస్తూ ఉంటుంది వెళ్ళే దారిలో. ఎవరు పెట్టారండి అది? ఎవరో వ్యవసాయకుడు చేస్తున్నారు. దేని గురించి చేశారండి? శుభ్రంగా ఆయన తినడానికి కాదు. ఎవరి కొరకు ఆయన పండిస్తున్నారు అవన్నీ కూడా, ఎవరి కొరకే చేస్తున్నారు. అది దిస్ ఫర్ సంబడి ఎల్స్. ఆయన ఇవన్నీ కష్టపడి చేసి ఆయన అది ఎవరికో కొరకు చేస్తున్నారు. అలాగే మీరు నేను ఉన్నామండి, మీరు నేను అలాగే ఉన్నాము. దేవుని వాక్యం మన మీద వస్తూ ఉంటుంది, దేవుని కృప మన మీద దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఫలించాలి మన కొరకు కాదండి, సంబడి ఎల్స్. దేవుడు ఎందుకో మనల్ని అక్కడ ఉంచారు. మీ ఇంట్లో మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన కారణం కొరకు అక్కడ ఉంచారు. వృధాప్యంలో ఉన్నారు చాలా మంది, అసలు ఎందుకు బతుకుతున్నాము అనుకుంటారు, కానీ కాదండి. ఇక్కడ చెప్పిన మాట ప్రకారం చూస్తే మీరు స్పెసిఫిక్ గా అక్కడ ఒక కారణం కొరకే ఉన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళ వృధాప్యంలో ఉన్నవారు అనేకుల కొరకు ప్రార్థన చేయొచ్చు, పిల్లల కొరకు ప్రార్థన చేయొచ్చు. ఎంతో మంది గురించి మీరు దేవుడి ముందు మొరబెట్టి ప్రార్థన చేయొచ్చు. అందరితో దేవుడికి పని ఉందండి. దేర్ ఇస్ అ ఫ్రూట్ యు మస్ట్ బేర్. సో ఈ రోజు మీరు నేను వెళ్తున్నప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి, నేను ఏదో అల్లరి చిల్లర కార్యం కొరకు లేదు ఇక్కడ. ఆదిదిన ఉద్యోగం నేను చేసుకుంటాను, బాగానే చేస్తాను, కష్టపడి చేస్తాను. చదివే తలాంత నాకుంటే బాగా చదువుతాను, నేను మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను, టాప్ పొజిషన్ తెచ్చుకుంటాను, మంచి ఉద్యోగం వచ్చే స్కిల్ ఉంటే అది కూడా తెచ్చుకుంటాను. బట్ నా మెయిన్ గురి అది కాదండి. నేను దేవుని పోలికలో, ఆయన బిడ్డ పోలికలో నేను జీవించాలి. నేను ఉన్న స్థలాల్లో ఇతరికి సంతోషం కలిగిన వాళ్ళకి ఒక ఆశీర్వాదంగా ఉండాలి. ఇది నా గురి. ఈరోజు నా చాప్టర్ ముగించిపోయింది అనుకోండి, గొడవ లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లేదనుకోండి, నేను పౌలు భక్తుడు చెప్పినట్టు కష్టపడి ఐ విల్ లేబర్ ఇతరుల కొరకు ఉపయోగపడే వ్యక్తిగా నేను. సో ఈ రోజు వెళ్తున్నప్పుడు అధైర్యపడి వెళ్ళకండి. ఈ రోజు వరకు ఎలా ఉన్నా కూడా వెళ్తున్నాను, నేను ఒక ఉద్దేశం కొరకే ఇక్కడ. దేవుడు ఎవరినో ఆశీర్వదించడానికే నన్ను పెట్టుకున్నాడు. దేవుడు మీకు చూపిస్తారు, అనుదినం ఏదో ఒకటి చూపిస్తారు. మనలో ఎన్నో లోపాలు ఉంటాయండి, అది సరి చేసుకుంటూ ఉంటే చాలు. చాలా మంది ఆ ఒక స్టేట్మెంట్ తీసుకొని, లేదండి నేను సువార్త చెప్పాలేమో అని చెప్పి వెంటనే ఒక టెన్షన్ వచ్చేస్తుంది. సమ్టైమ్స్ పాస్టర్లు కూడా చెప్తారు, మీరు వెళ్ళి చెప్పండి, మీరు ప్రకటించుకోండి, అందరు పోతారు, ప్రకటించండి అంటారు. కానీ నేను అనుకోవడం, ప్రకటించండి ఆ తర్వాత విషయం అండి. ఫస్ట్ జీవితం సరి చేయాలి. ఫస్ట్ అవర్ లైఫ్ షుడ్ చేంజ్. మన జీవితం మారాలి. మీకు తెలుసండి, మొదటిసారి యోహాన్ యేసుక్రీస్తు ఆయన శిష్యులతో అన్నారు, ఏదో ఆయనే దేవుని యొక్క గొర్రెపిల్ల, అదో వెళ్తున్నారు, వెనకాల వెళ్ళిపోండి మీరు అంటే, వాళ్ళిద్దరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు, మీరు ఎక్కడ ఉంటారండి ఏంటి అని. రండి నాతో, నేను చూపిస్తాను. అక్కడ వెళ్ళి ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ సాయంకాలం వచ్చేసరికి వీళ్ళు, బాబాయ్ రక్షకుడు దొరికేశారు మనకు అన్న. జస్ట్ ఒక అరపూట ఆయనతో ఉంటే ఈయన దేవుని కుమారుడు అని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఎలా సాధ్యం అండి? ఇట్స్ అ లైఫ్. మనం ఒక జీవితం, అలాంటి జీవితాన్ని, ఇవన్నీ వినగానే మీకు అనిపించవచ్చు అలా ఉండాలండి, కానీ ఎలా అంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంటే విశ్వాసంతో అడగండి, నేను ఆశీర్వదించబడిన వ్యక్తి అదని, ఐ షుడ్ బి అ బ్లెస్సింగ్. దేవుడు ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా.
అనేకులకి మనల్ని ఆశీర్వాదంగా చేస్తాం. రైట్, సారీ చాలాసేపు అయిపోయింది. చేద్దాము.